వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం నుంచి అందరు మహిళలు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడం ఈ శ్రీశక్తి కార్యక్రమం ఉద్దేశం మహిళలు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆడబిడ్డలు అభివృద్ధి చెందాలి, సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఈరోజు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా బస్సులు ఫ్రీ చేయడం మనం చూసాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అవహేళన చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేది లేదు, అన్ని అబద్ధాలు చెప్తారని. ఈరోజు ఒకరి నూరు అందరి నూర్లు పడిపోయాయి. రోజు ఒకటే చెప్తున్నాం, అమ్మఒడి గతంలో ఇస్తున్నారు. ఇంట్లో ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చాం. ఏ తల్లిదండ్రులు కానీ తమ ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డకి కూలి పనికి పోమంటే ఏ తల్లిదండ్రులకి ఇష్టపడుతుంది? దేనికి డబ్బులు ఇవ్వాలి? విద్య దగ్గర పిసినారితనం చూపించకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కానీ వాళ్ళు ఆ కుటుంబానికే కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వాళ్ళు రేపు పెద్ద అసెట్ అవుతారు మీ బిడ్డలు, ఈ రాష్ట్ర బిడ్డలు. అందుకోసమే ఎన్ని డబ్బులు దానిపైన ఖర్చు చేసినా, ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా బిడ్డలకి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ. చంద్రబాబు నాయుడు వారికి ఉండే అపార అనుభవంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉదాహరణకి రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు, అనేక ఇండస్ట్రీస్. ఎందుకంటే ఒక సంక్షేమంతో మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగా చేయలేము, ప్రజల జీవితాల్లో వెలుగులు తేలేము. ప్రతి ఒక్కరు కానీ ఆర్థికంగా బలపడాలంటే ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు చేయాలి. దానికి అనుకూలమైన వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంకి వస్తే ఎమ్మెల్యే గారు నిధులు కష్టంగా ఉన్నా ఏదో ఒక దారితో వెళ్ళి ఇప్పటికి R&B రోడ్స్ వేయిస్తున్నారు. అలాగనే ఊర్లలో, గ్రామాల్లో రెగ్యులర్ రోడ్స్ వేయిస్తున్నారు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు, హాస్పిటల్ కట్టిస్తున్నారు. అట్నే 12 కోట్ల రూపాయల పైన పెట్టి స్కూల్స్ అన్ని కానీ దాన్ని రెనోవేషన్ చేయిస్తున్నారు. ఇవన్నీ మొట్టమొదటి అడుగే, ఇది తొలి అడుగే. ఆంధ్ర ప్రజలు ఇంకా కోరికలు చాలా ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల యొక్క కలలు నెరవేర్చడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడడానికి. రాష్ట్రం ప్రజలందరికీ మరోసారి ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా మంచి రోజులు ఉన్నాయి మనకు, ఇంకా కష్టపడాలి. అందరం కలిసి కానీ కష్టపడాల్సిన అవసరం ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి ఉండాలని. ప్రతిసారి నెల్లూరు నుంచి రావడం అంటే చిన్న విషయమే కాదు. దాదాపుగా 1.5 గంట ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, వక్స్పోర్ట్ చైర్మన్, సోదర సమానులు అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అక్కడి నుంచి వచ్చినందుకు. ఈ శ్రీశక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు 175 నియోజకవర్గాల్లో చేసుకుంటూ రేపు అనంతపురంలో 10వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక మనం ఏ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం, సూపర్ 6లో మనం ఏమి హామీలు ఇచ్చాము, మన మహిళలకి ఎంత అండగా మన ప్రభుత్వం ఉంది అని ఒకసారి చెప్పుకోవడానికి, ఒకసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో
పూర్తిగా ఆర్థికంగా వెనక్కి నెట్టబడిన రాష్ట్రాన్ని మన బాబు గారు చేతుల్లోకి తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఒక పక్క ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటూ, ఇంకొక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈ వైసీపీ ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు మన ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు. అది మోసం ఇది మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఏది మోసమో ఇక్కడ ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత 40 ఏళ్లలో ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నది మీరే. ఏం జరిగింది అనేది అందరికీ తెలిసేడా. మహిళా శక్తి ఈ రోజున మహిళల ముందడుగు వేస్తున్నారు. మొన్న 2024 ఎలక్షన్స్ లో నా వెనకాల మహిళా శక్తి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. వారు ఆలోచించి ఓటేశారు, గెలిపించారు. ఈ గెలుపు నాకు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు కూడా వారికి అండగా నిలవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు మీరు చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం అవ్వచ్చు, బస్సుల్లో ఫ్రీగా టికెట్ అవ్వచ్చు, అలాగే దీపం పథకం అవ్వచ్చు, హౌస్ పెన్షన్లు అవ్వచ్చు, మిగతా పెన్షన్లు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా కారణం ఆడబిడ్డల్ని ఆదరించాలి, ఆ కుటుంబ ఆర్థికంగా మెరుగుదల తీసుకురావాలి, ఆ కుటుంబ నెలకు వచ్చే సంపాదన పెరగాలనే ఉద్దేశంతో, కొంత తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఇవన్నీ ఇస్తా ఉన్నారు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెట్ అని అనుకోవడానికి లేదు. ఒక ఆడపడుచుతో మాట్లాడుతున్నప్పుడు 10,000 జీతానికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేసే ఆ అమ్మాయికి 10,000 జీతం అయితే 3,000 రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ కి అయ్యే ఖర్చు ఈ రోజున 3,000 మిగులుతా ఉంది నెలకి. వాళ్ళకి పిల్లలకి బట్టలు కొనిపించవచ్చు, వాళ్ళ హస్బెండ్ కి బట్టలు కొనిపించవచ్చు, మగవాళ్ళకి ఫ్రీ టికెట్ లేదని అనుకోవడానికి లేదు. ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నాం మనం ప్రతి ఒక్క పథకం ద్వారా కూడా. అజీజ్ అన్న చెప్పినట్టుగా ఈ పథకాలన్నీ కూడా సమపాళ్లలో అభివృద్ధి చేసుకుంటూ, ఇండస్ట్రీస్ తీసుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు కానీ నాయకులు కానీ అందరూ రాత్రి మౌళ్ళు కష్టపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకొని ఇంకా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అభివృద్ధి కార్యక్రమం ఇంకా కూడా మనం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజున ఉదయగిరి కనీసం ₹1 డబ్బు లేదు, బల్బు మార్చుకునే దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పంచాయతీలో ఈ రోజున పుష్కలంగా నిధులు ఉన్నాయి. దాదాపుగా 50 కోట్లతోటే మనం సీసీ రోడ్లు వేసుకోగలిగాం. దాదాపు 12 కోట్లతోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ఇంప్రూవ్ చేసుకోగలిగాం. వింజమూరులో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు, రేపు పొద్దున ఉదయగిరిలో దాదాపుగా 6 కోట్లతోటే మనం హాస్పిటల్ అభివృద్ధి చేసుకునే పరిస్థితి. అలాగే నేను క్యాంపెయిన్ లో చెప్పాను, నా సొంతంగా నేను చెప్పాను క్యాంపెయిన్ లో, ప్రతి 50 కుటుంబాలు ఉన్న చోట, ప్రతి 50 కుటుంబాలు ఉన్న హ్యాబిటేషన్ ఉన్న చోట నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టి తీస్తాను. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. బయట వారికి తెలియదు, నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఇక్కడ విలేజెస్ లో ఎంత ఇబ్బంది ఉన్నాయో తెలుస్తోంది. దాదాపుగా 60 వాటర్ ప్లాంట్లు ఈ 14 నెలల్లో మనం పెట్టుకోగలిగాం. ఎంపీ ల్యాడ్స్ తో రావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అవ్వచ్చు, జడ్పీ నిధులు అవ్వచ్చు, మొత్తం అన్ని కూడా మనం డ్రింకింగ్ వాటర్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎన్నో రెవెన్యూ సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ అవుతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద పట్టుంది. ఏ రోజున కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కేసులు పెట్టమని ఏ రోజు చెప్పలేదు. వారికి కేసులు తగ్గించమని చెప్తా ఉన్నాను. గ్రామాల్లో శాంతి కోరుకునే వాళ్ళైతే, గ్రామాల అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే ఈ కేసులు తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టకుండా అక్కడ పెద్దవాళ్ళని కూర్చొని పరిష్కారం చేసుకొని కౌన్సిలింగ్ చేసే విధంగా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను డిపార్ట్మెంట్ వారిని కూడా. ఎక్కడా కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేదు. గత వైసీపీ పరిపాలనలో 5 ఏళ్లలో చేసిన కక్ష సాధింపు చర్యలు మేము చేయటం లేదు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మీరు క్లియర్ గా చూసే ఉంటుంటారు. ఎక్కడా కూడా ఒక్కరి మీద కక్ష సాధింపు లేదు. కానీ పేదవాళ్ళ భూములు లాక్కొని ఉన్నారు, 100 ఎకరాలు లాక్కొని ఉన్నారు, రికార్డు తారుమారు చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా వదిలేదు లేదు. అవన్నీ కూడా పేదవారికి మళ్ళీ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో 3 ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ పార్క్ ఈ మధ్యనే పునాది పడబోతా ఉంది. 250 ఎకరాల్లో కలిగిరి మండలంలో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో 2 బయోసిఎన్జీ ప్లాంట్స్ కి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అలాగే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఒక 14 ఎకరాలు తీసుకొని అక్కడ ఒక బయోసిఎన్జీ ప్లాంట్. ఇవన్నీ కూడా నిరుద్యోగం కొంతవరకు రూపమాపేదానికి అవకాశం ఉంది. అలాగే మహిళలకి కుట్టు మిషన్లు అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు. ఈ నియోజకవర్గంలో మహిళలకి ఎన్ని ఉద్యోగాలు వస్తే అంత మంచిది. ఎందుకంటే అంతమంది ఖాళీగా ఉన్నారు, స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా జీతం కనుక పెంచగలిగితే ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.